పాదయాత్ర చేశారు బాధితుల పక్షాన భూసేకరణకు వ్యతిరేకంగా. అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? సీఎం ఆరోపించినట్టు సీఎం అసెంబ్లీలో అందరి ముందు చెప్పాడు కాల్పుల దాకా తీసుకువెళ్ళడానికి మీరు కుట్ర చేశారు. సిపిఎం రెచ్చగొడుతుంది. మేము చెప్పేది చైతన్యపరచడం, ఆయన చెప్పేది దాన్ని రెచ్చగొట్టడం. మా దగ్గర సమాచారం కూడా 2013 చట్టంలో ఈ హక్కులు ఉన్నాయి అని వాళ్ళకి విషయాలు వివరించడం అనేది రెచ్చగొట్టడం అవుతుందా? అంటే ఆ విషయాలు తెలుసుకున్న వాళ్ళు ప్రభుత్వానికి అడ్డు తిరిగి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తోంది, 123 చట్టం 123 జీవో చట్టవిరుద్ధమైంది కాబట్టి మేము సైన్ చేయం, మా భూములు ఇవ్వం అని తిరగబడ్డారు. అది రెచ్చగొట్టం అవుతుందా? అది రెచ్చగొట్టం సీఎం అంటాడు, పాలించేవాడు కాబట్టి, దోపిడీదారు కాబట్టి, రైతులు నాశనం చేసేవాడు కాబట్టి. మీరు చైతన్యపరచడం అంటున్నారు, ఆయన రెచ్చగొట్టడం అంటున్నారు. ఆయన మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వీళ్ళ చైతన్యపరచడం కానీ వీళ్ళ పాదయాత్ర వెనక ఉన్న లక్ష్యము అక్కడ అలజడి సృష్టించి కాల్పుల దాకా తీసుకెళ్లడమే ఈ దబ్బలం పార్టీ లక్ష్యం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ఆధారాలతో కేసులు పెట్టచ్చు కదా, ఏం రెచ్చగొట్టారనేది. ఓకే, ఎందుకు పెట్టలేదు? గవర్నమెంట్ గడ్డి బీగుతుందా?